మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'మనశంకర వరప్రసాద్' గారు ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌గా అవుతుంది. ఈ మూవీ సెన్సార్‌కి వెళ్ళింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ అనేది యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ గారు చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో చాలా బాగుందంట. అలాగే చిరు అండ్ నయనతార మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరిందంట. కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయంట మూవీలో. లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉన్న బుల్‌రాజ్ కామెడీ సీన్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయంట. ఇక అతిథి పాత్రలో చేసిన వెంకటేష్ గారు కూడా బాగా చేశారంట. వాళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా హైలైట్‌గా నిలిచాయంట. ఇక ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ అనేది యూబీఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్‌గా వార్తల ప్రకారం అయితే సెన్సార్ బోర్డ్ నుంచి అయితే మంచి రివ్యూనైతే ఈ మూవీ అయితే అందుకుంది. ఇక ఈ మూవీ అనేది 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్‌తో ఆడియన్స్ ముందుకి రానుంది. వరుస సూపర్ హిట్‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి మరొక సూపర్ హిట్ ఖాయమంటూ వార్తలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. చూడాలి 12వ తారీఖు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.